ఓఆర్ఆర్ టెండర్లను వెంటనే రద్దు చేయాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. ఓఆర్ఆర్ వివాదంపై సంబంధిత మంత్రి సమాధానం ఇవ్వలేదని విమర్శించారు. సమాధానం ఇవ్వకపోతే మంత్రి కేటీఆర్ మొహం చాటేశారని దుయ్యబట్టారని, ఔటర్ రింగ్ రోడ్డుపై మంత్రి కేటీఆర్ ఎందుకు మౌనంగా ఉంటున్నారని కూడా రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. పోస్టులో ఆనాడు టెండర్లు పిలిచినప్పుడు మంత్రి ఐసీఐసీఐ మేటాస్ ఉండేను, సిబిఐ కేసులు ఇరుకున్నాక అన్ని పోయినాయి. ఇప్పుడు ఐసీఐసీని మంత్రిని అందరు నిలగొట్టి మళ్ళీ అదే రాజులు అందులోకి వచ్చారు. ఆ రోజు కేసులన్నీ కప్పిపుచ్చుకోవడానికి వ్యవహారం అంతా చేసి ఆ రోజు ఉన్న కంపెనీలో ఆ రోజు పెట్టిన పెట్టుబడిలో గ్రౌండ్ ప్లస్ 2 ఫ్లోర్సే ఉన్నది కాబట్టి ఇది వర్కౌట్ కాదని వాళ్ళ విలువ. మంత్రిని కానీ సిసిఐసిఐని కానీ వాళ్ళు 2007లో పెట్టుబడి పెట్టిన దాని మీద 2019-20లో 30% వాళ్ళు ఆ రోజు పెట్టిన పెట్టుబడి మీద 30% ఇచ్చి వాళ్ళని నిలగొట్టారు. ఈ రోజు ఇందులో సరాసరి వీళ్ళు ఈ కంపెనీలకు వస్తారు, 30 ఏళ్ళు వీళ్ళే దోపిడీకి పాల్పడతారు. 4వ పాయింట్ నిన్న ఒక మాట చెప్పాడు, మొత్తం ఔటర్ రింగ్ రోడ్ మెయింటెనెన్స్ అంతా వాళ్ళే చూస్తారని. మళ్ళా అప్పుడప్పుడు మనం అడ్వర్టైజ్మెంట్ చూస్తాం, 0% ఇంట్రెస్ట్ అని ఒక సుక్క పెడతాడు, ఆ సుక్క కింద కండిషన్స్ అప్లై అని. నిన్న అరవింద్ కుమార్ అంతా వాళ్ళే ఇస్తారని గా చెట్లు గడ్డి మెయింటెనెన్స్ మేము చూస్తాం అంటుండు. గడ్డి కూడా వీకలేదు.